నిర్వాహకుడికి, ఈ జాతరని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన మేళచెరువు గ్రామస్తులకి, దీనిలో పాల్గొన్న ఇతర గ్రామస్తులు అందరికీ కూడా ఆ శంభులింగేశ్వర స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్, ఇప్పుడు నేను మామూలుగా ఈ యాక్షనా ఈ ఎడ్ల పందాల గురించి మాట్లాడతాను. దాన్ని మాట్లాడబోయే ముందు ఈ గ్రామానికి వచ్చి, అంటే ఇక్కడికి నేను రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, నాకు ఎప్పుడు కాదు అఖండ వర్ణించే నాతో పాటు పనిచేసే కళ్యాణ చక్రవర్తి, మీ మేళ్ల చెరువు బిడ్డ, నాతో పాటు పనిచేసేవాడు, పాటలు తనే రాస్తాడు నావన్నీ. అప్పటి నుంచే స్వామివారి ప్రత్యేకత గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అలాగే ఈ గ్రామస్తుల ఆప్యాయత ఎలా ఉంటుందో చెప్తూ ఉండేవారు. ఈ గడ్డ మీద ఎప్పుడు, ఈ పవిత్రమైన గడ్డ మీద ఎప్పుడు కాలు పెట్టాలి, ఆ స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు తీసుకోవాలి, మీతో ఎప్పుడు నేను కలవాలి అని చెప్పి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తూ ఉంటే స్వామివారు ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఓకే, నేను వచ్చాను, నిన్న తిరునాళ్ళకు కూడా వచ్చాను, స్వామివారిని దర్శనం చేసుకున్నాను. అది ఎంత అద్భుతం అంటే మహా అద్భుతం. ఎందుకంటే నేను ప్రపంచం మొత్తం తిరిగాను బ్రదర్, తిరుగుతూనే ఉంటాను. నేను కూడా భక్తుడిని, భారతీయుణ్ణి. ఇన్ని చూస్తూ వస్తున్న నాకు నిజంగా నేను ఈ దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు తెలియని ఒక అనుభూతి, ఒక పాజిటివిటీ, అది టెంపుల్లోనే కాదు మీ అందరిలో కూడా కనిపిస్తుంది. అది చాలా ఆనందం వేసింది నాకు. ఎందుకంటే మార్నింగ్ సపోజ్ నేను నర్సిరెడ్డి గారు నాకు ఫస్ట్ టైం పరిచయం అయ్యారు. నేను వారింటికి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళడం జరిగింది, దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారు పిల్లలు ఉన్నారు, అలాగే ఆ ఇంటిల్లిపాది చుట్టుపక్కల నుంచి కూడా అందరూ వస్తే వాళ్ళు చూపించిన ఆప్యాయత చూసిన తర్వాత నాకు కుదరదలే కానీ లేదంటే ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఓకే, అది ఎప్పుడు ఎక్కడ ఎలా పడితే అలా రాదు బ్రదర్. అదేదో ఫుడ్ పెడితేనో ఇంకోటి పెడితేనో రాదు, అది ఆప్యాయత పెడితేనే వస్తుంది. సో అంత మంచి ప్రేమాభిమానాలతో ఉన్న ఈ ప్రజల మధ్యకి ఈ రోజు వచ్చి నేను మాట్లాడటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మేము దర్శకులం. మా బాధ్యత ఏంటి అంటే ఫ్లైఓవర్, ప్రతి దానికి సంబంధించి ఏ విషయం చెప్పాలన్నా సరే ఒక మంచిని కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం, ఒక మంచిని సమాజానికి కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎగ్జాంపుల్ అఖండ 2 తీసుకుంటే మీరు, మన దేశం ఎంత గొప్పది, మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు, భారతీయులు ఎంత గొప్పవాళ్ళు, మన ధర్మం ఎంత గొప్పది, మన దేశం ఎంత గొప్పది, మన దైవం ఎంత గొప్పదో చెప్పడం జరిగింది.